నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో 75,000 లోపల ఒక మంచి పీసీ బిల్డ్ వీడియో అయితే తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పలేకపోతే ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నేను అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తాను. క్రెడిట్ అమెజాన్ వాళ్ళకి. ఫస్ట్ ప్రతి వీడియో చెప్పేది ఈ వీడియోలో చెప్తున్నా ఏంటంటే ఈ వీడియోలో చూపించే పీసీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో పీసీ బిల్డ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఏంటంటే ఒక రెఫరెన్స్ లాగా చూపిస్తున్న ఒక బిల్డ్ గైడ్ లాగానే ఇవే ఉంటాయని తీసుకోవాల్సిన రూల్ ఏం లేదు. కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు అనమాట, కొన్ని కాంపోనెంట్స్ కానీ కొన్ని పీసీ పార్ట్స్ కానీ. అండ్ ప్రైస్ ఇలానే ఉంటుంది అనేసి అయితే కన్ఫర్మ్ కాకండి. నేను రికార్డింగ్ చేసడానికి ఈ ప్రైస్ ఉంది. ఆన్లైన్లో సేల్స్ కానీ ఆఫర్స్ కానీ వచ్చినప్పుడు డిఫరెంట్ ప్రైస్ ఉండొచ్చు. అండ్ ఆల్సో ఆఫ్లైన్లో కూడా ఒకసారి చెక్ చేయండి. ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువ డిస్కౌంట్ కూడా రావచ్చు, లేకపోతే ఏమైనా కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఇస్తారన్నమాట. సో ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కంపేర్ చేసుకొని బెస్ట్ ఎక్కడ ఏందో అనేసి పర్చేస్ చేసుకోవడం ఒక రికమెండేషన్ అయితే ఇస్తున్నాను. సపోజ్ ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రం ఏంటి వల్ల Ryzen 5 8500G ప్రాసెసర్ అయితే ఈ పీసీ బిల్డ్ వాడుతున్నాము. వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్ అంటే బడ్జెట్లో వస్తుంది 15,000కి దగ్గర దగ్గర. అండ్ 6 కోర్ 12 థ్రెడ్స్ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఈవెన్ గ్రాఫిక్ కార్డ్ లేకపోయినా సరే కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ హెవీ టాస్క్లు కానీ మంచి మంచి గేమ్స్ కానీ ఆడలేమన్నమాట. ఎస్, కొంతమంది అనొచ్చు అన్న ఎఫ్ఎస్ఆర్ గురించి చెప్తావు కదా, ఎఫ్ఎస్ఆర్ ఎనేబుల్ చేసుకుని గేమ్స్ ఆడచ్చు అంటే ఎస్ ఆడొచ్చు. కానీ లైక్ 1080p 60fps అయితే ఆడలేరు కదా. సో 1080p రెజల్యూషన్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్, మంచి గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, మంచి ఉంటుంది అని అనుకో. ఇక్కడ ఈ ప్రాసెసర్ యొక్క ప్రైస్ చూసుకుంటే 1529 ఉందన్నమాట. యాడ్ అయితే చేసేసుకుందాము. క్యాల్కులేటర్ ఓపెన్ చేసి 1529 అనమాట. ఓకే, 29 249 249 ఓకే 29 కన్ఫ్యూజ్ అయినా. సో ఈ ప్రాసెసర్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పానా అంటే ఇక్కడ అఫీషియల్ AMD వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నాను. 8000 సిరీస్ అనమాట. అవి రీసెంట్గా లాంచ్ అయింది 1.5 year బ్యాక్, 1 year బ్యాక్. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 2 Zen 4 కోర్స్, 4 Zen 4 C కోర్స్ వస్తున్నాయి. హైపర్ థ్రెడింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ 5 GHz ఉంది. అండ్ ఇక్కడ Zen 4C కోర్స్ వచ్చేసరికి 3.7 GHz ఉంది. బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకోవచ్చు ఇక్కడ. Zen 4 కోర్ 4.1, Zen 4C కోర్స్ అయితే 3.3 GHz మీద ఉంది. అండ్ పవర్ చూసుకుంటే డిఫాల్ట్గా 65 watts పవర్ కన్జంప్షన్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 22 MB క్యాచ్ మెమరీ వస్తుంది. 4 nm ఆర్కిటెక్చర్ మీద తయారు చేసారు అన్నమాట అవి. ఇక్కడ మదర్ బోర్డులు చూసుకుంటే A620, X670E, X670, B650E, B650, B770E, B7 X870E, X870, B840 అండ్ B850 మదర్ బోర్డ్స్. ప్రెసిషన్ బూస్ట్ 2తో పాటు కూడా వస్తుంది. ఇన్స్ట్రక్షన్ సెట్ చూసుకుంటే AVX, AVX2, AVX 512, FMA3, MMX ప్లస్ SSC 4.2, SSC 4.1, SSC4A, SSC3. అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ చూసుకుంటే 95 degree టెంపరేచర్తో పాటు కూడా వస్తుంది. లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అయితే లాంచ్ అయింది. మీకు విండోస్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రెండు కూడా కంపాటబుల్ ఉన్నాయి. విండోస్కి వచ్చేసరికి ఏదైనా లేటెస్ట్ అనమాట. విండోస్ 10 లెవెల్, యూబుంటూ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ అనమాట. కనెక్టివిటీ యూజ్ PCI 4.0 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. DDR5 ర్యామ్ సపోర్ట్ అనమాట. మ్యాక్సిమం ఇక్కడ DDR5 5200 MHz ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ గురించి కూడా చూసుకుందాం. AMD వాళ్ళ Radeon 7400Mతో పాటు వస్తుంది. 4 కంప్యూటర్ యూనిట్స్, 2800 MHz ఫ్రీక్వెన్సీ, DirectX 12. అండ్ ఇక్కడ అడాప్టివ్ సింక్, HDR మెటాడేటా ఇవన్నీ కూడా వస్తున్నాయి. డిస్ప్లేకి సంబంధించిన రెజల్యూషన్ చూసుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంది. మ్యాక్సిమం 4 డిస్ప్లే సపోర్ట్ చూసుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా బాగుంది. అండ్ ఇక్కడ బాక్స్ పీస్, ట్రే పీస్ ఇవన్నీ కూడా కోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట అవి. అండ్ మ్యాక్సిమం అన్ని ప్రొడక్షన్స్తో పాటునే వస్తుంది. సో మంచి ప్రాసెసరే. బాక్స్లోనే కూలర్ కూడా వస్తుంది. సో మోస్ట్లీ కూలర్ అయితే నేను రికమెండ్ చేయను. ఆఫ్టర్ మార్కెట్ లైక్ వేరే కూలర్ తీసుకోవడం బెటర్ రికమెండేషన్ చేస్తాను. ప్రస్తుతం ప్రాసెసర్ బాగుంది. లైక్ నాలాగా లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు, గేమింగ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. 6 కోర్ 12 థ్రెడ్స్ పర్లేదు డీసెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ కూలర్ గురించి మాట్లాడుకుంటే నేను కూలర్ మాస్టర్ది హైపర్ 212 తీసుకోమని రికమెండ్ చేస్తాను. ఇంకా జర బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. 2047 రూపీస్ ఉందన్నమాట ఈ కూలరు. పెద్దగా ఏం చెప్పుకోవడానికి ఏం లేదు. జస్ట్ ఏంటంటే ఇక్కడ లైక్ 4 హీట్ పైప్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఎయిర్ ఫ్లో అవుతుంది. అండ్ మ్యాక్సిమం అన్నీ ఏమంటారు ఇంటెల్వి
కానీ AM4 కానీ AM5 కానీ ఇంటెల్ వాళ్ళవి 1700 1200 1550 1551 చిప్ సెట్స్ ఉంటాయి. అవన్నీ కూడా కంపాటబుల్ అనమాట. అండ్ ఆల్సో సరిపోతుంది 6 core 12 థ్రెడ్స్కి. వన్ ఆఫ్ ద గుడ్ హీట్ CPU కూలర్ అంటారు. మంచి టెంపరేచర్స్ ఏవైతేనే బాగానే కంట్రోల్ చేస్తుంది అన్నమాట అవి. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 2047 రూపాయలు ఉంది. ఆఫ్లైన్లో తక్కువ ఉండొచ్చు భయ్. ఆఫ్లైన్లో మీకు ఒక 100 రూపీస్ తక్కువ ఉండొచ్చు. సో 2047 CPU కూలర్ యొక్క ప్రైస్ అనమాట. అండ్ ఇక్కడ మర్చిపోయినా, ఆఫ్లైన్లో చూసుకుంటే ఇది లైక్ 14,000 13,000 మధ్యలో ఉంది. ఏమిటి వాళ్ళకి బార్గెన్ చేయాల్సి వస్తుంది. సో అదొకటి. నెక్స్ట్ కూలర్ అయిపోయింది కదా. దీని తర్వాత ఏంటంటే మదర్ బోర్డ్ అనమాట. సో మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితే MSI వాళ్ళది ప్రో B650M-P మదర్ బోర్డ్ అనమాట. అది B650 ఎన్నో ఇన్నంటుందనా అంటే ఇక్కడ AMD వాళ్ళది కంపాటబుల్ మదర్ బోర్డ్లో చూసుకోవచ్చు. ఇక్కడ B650 మదర్ బోర్డ్ ఉంది కదా. సో అదే ఇక్కడ మనం తీసుకున్నాం. MSI వాళ్ళ జర బాగానే ఉంటుంది కాబట్టి. ఇక్కడ PCI 4.0 సపోర్ట్ ఉంది. DDR5 ర్యామ్ సపోర్ట్ ఉంది. అండ్ మ్యాక్సిమం 6000 ప్లస్ మెగా ఫ్రీక్వెన్సీ తక్కువ పోతుంది. ప్రైస్ చూసుకుంటే 11,350 రూపీస్ ప్రైస్తో పాటు వస్తుంది. సో ప్రైస్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ 11,350 11,350 అనమాట ప్రైస్. అండ్ మెయిన్ మదర్ బోర్డ్ చూసుకుంటే ఫస్ట్ చూసుకుంటే పైన ఇది 8-pin CPU పవర్ కనెక్టర్. నార్మల్ జర మంచి విఆర్ఎం పైన మంచి హీట్ సింక్తో పాటు కూడా వస్తుంది. ఇంకా CPU వస్తుంది. 4 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. ఇక్కడ CPU ఫ్యాన్కి అండ్ AO ఫ్యాన్కి 2 కూడా హెడర్స్ ఉన్నాయి. 25 pin పవర్ కనెక్టర్ వస్తుంది. అండ్ కిందికి వచ్చేస్తే SATA పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చిప్సెట్ స్లాట్ వస్తుంది. ఇక్కడ PCI స్లాట్ లైక్ క్యాప్చర్ కార్డ్ ల్యాండ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ M.2 స్లాట్ ఒకటి ఉంది. సెకండ్ది ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పైన ఇంకొక ఫస్ట్ M.2 స్లాట్తో పాటు కూడా వస్తుంది. అండ్ అడిషనల్గా చూసుకుంటే ఇక్కడ ఇది బయోస్ డిస్ప్లే పోర్ట్ వస్తుంది. బయోస్ అండ్ VGA పోర్ట్, HDMI పోర్ట్, డిస్ప్లే పోర్ట్ వస్తున్నాయి. సపరేట్గా బయోస్ బటన్ కూడా వస్తుంది. అండ్ USB చూసుకుంటే ఇక్కడ USB 2.0 ఉంది. USB 2.0 రెండు, USB 4 వచ్చినాయి. సో USB 2.0 4, USB 3.2 Gen 1వి 2, 3.2 Gen 2వి 2 ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో డీసెంట్ మదర్ బోర్డే, బాగానే ఉంది. అండ్ అడిషనల్గా చూసుకుంటే మదర్ బోర్డ్ కొన్నప్పుడు మీకు ఏమొస్తుందంటే ఇక్కడ M.2 క్లిప్స్ ఒకటి వస్తున్నాయి. SATA కేబుల్, IO షీట్తో పాటు వస్తుంది అనమాట. డీసెంట్ మదర్ బోర్డే మీ డే వర్క్స్కి అన్నిటి సరిపోతుంది. అండ్ ఆల్సో 4 ర్యామ్ స్లాట్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఒక ర్యామ్ స్లాట్ తీసుకొని తర్వాత ఫ్యూచర్లో ర్యామ్ కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. డీసెంట్ మదర్ బోర్డ్ బై ప్రో సిరీస్ మదర్ బోర్డ్ కాబట్టి మీ డే టాస్క్ అన్నీ కూడా సరిపోతాయి. సరే అన్న, అసలు ఈ మదర్ బోర్డు కంపాటబులా కాదా అంటే ప్రాసెసర్కి మీకు ఇక్కడ చూపిస్తాను. MSI వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నేను ఇక్కడ సర్చ్ చేసిన, నేను చూసుకోవచ్చు. సేమ్ మదర్ బోర్డు ప్రో B650M-P ఇదే MSI వాళ్ళ ప్రో B650M-P మదర్ బోర్డు, అదే సేమ్ మోడల్. ఇక్కడ కంపాటబిలిటీ లిస్ట్లో 8500G సర్చ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. Ryzen 5 8500G, Ryzen 5 8500GE, Ryzen 5 Pro 8500G, Ryzen 5 Pro 8500GE అంటే 4 మోడల్స్ ఉన్నాయి 8500Gలా. అన్నీ కూడా కంపాటబులే. ఇక్కడ చూసుకోవచ్చు, అన్నీ కూడా కంపాటబులే, ఈజీగా రన్ చేసుకోవచ్చు అనమాట ఈ మదర్ బోర్డ్లో. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. నెక్స్ట్ దీంతో చూసుకుంటే మాత్రమే ర్యామ్ అనమాట. సో ర్యామ్ చూసుకుంటే G-Skill వాళ్ళది రిబ్జాస్ అనమాట. సో ఇది ఇంటెల్ XMP ప్రొఫైల్తో పాటు కూడా వస్తుందని అన్నారు. సో మామూలుగా కూడా తీసుకోవచ్చు మీరు, వేరే మోడల్స్ కూడా ర్యామ్లో వేరే కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బేసిక్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ మీకు లైక్ హోల్స్ లాగా డిజైన్తో కూడా వస్తుంది. బేసిక్గా ర్యామ్ అనమాట. హీట్ సింక్తో పాటు కూడా వస్తుంది. ఇలా వైట్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. బ్లాక్ తీసుకోవచ్చు, వైట్ కలర్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. ఇక్కడ పెద్దగా డిజైన్ హంగులు అవి ఏమి ఉండవు అనమాట. జస్ట్ ర్యామ్ DDR50 200 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది అంతే. దీని ప్రైస్ చూసుకుంటే మాత్రమే 4,399 రూపాయలు, అంటే 4399 అనమాట. సో అదే యాడ్ చేసేసుకుందాం ఇక్కడ 3,399 ఇది ర్యామ్ యొక్క ప్రైస్. అది కూడా ఏ ర్యామ్ 16GB ర్యామ్ అనమాట. సో ఫ్యూచర్లో మీకు అడిషనల్గా ర్యామ్ సరిపోతలేదంటే మీకు ఇక్కడ మదర్ బోర్డ్లో కూడా 4 ర్యామ్ స్లాట్లు ఉన్నాయి. ఇంకొక 3 ర్యామ్లు యాడ్ చేసుకోవచ్చు 16GB.
నెక్స్ట్ దీని తర్వాత ఇంకోటి చూసుకుంటే స్టోరేజ్ అనమాట. సో స్టోరేజ్ క్రూషల్ వాళ్ళ P3+ అనమాట, PCI 4.0ది. 4.0 ఎందుకు తీసుకున్నా అంటే బై ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మదర్ బోర్డ్లో 4.0 సపోర్ట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు 4.0 సపోర్ట్ ఉంది. అండ్ అదే AMD వాళ్ళది అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో కూడా PCIకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ కూడా PCI Express 4.0 కంపాటబిలిటీ ఉందన్నమాట. సో అందుకే 4.0 తీసుకున్నాను స్టోరేజ్ కోసము. సో ఈజీగా పర్ఫార్మెన్స్తో పాటు ఆప్టిమైజ్డ్ ఉంటుంది. సో ఇది ఎక్కడ పెట్టచ్చు అన్న అంటే మదర్ బోర్డ్స్లో ఇక్కడ స్లాట్ కనిపిస్తుంది కదా గ్రాఫిక్ కార్డ్ పైన ఒకటి, సో అక్కడ పెట్టచ్చు అనమాట. సో ప్రైస్ చూసుకుంటే 5729 ఉంది. యాడ్ చేసుకుందాం ఇక్కడ 5729 అనమాట. ఇది స్టోరేజ్ అనమాట. సో స్టోరేజ్ సరిపోతుంది అన్న అంటే ఈ స్టోరేజ్ సరిపోతుంది. 1 TB ఇనఫ్ అంటాను బై బేసిక్ యూస్ కావాలంటే గేమింగ్ కైనా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే లైవ్ స్ట్రీమ్ చేసేది ఒక మెయిన్ గేమ్ పెట్టుకొని సెకండరీ ఒక 2 గేమ్స్ పెట్టుకొని మిగతా వర్క్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. గేమింగ్ వాళ్ళకైతే గిట్లా మిగతా వేరే వర్క్స్ కన్నా సరే సరిపోతుంది. హెవీగా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం 2 TB తీసుకోమంటాను. సో 2 TBకి కూడా ఇక్కడ డిఫరెంట్ ప్రైస్ ఉంది. ఇక్కడ 2 TB కూడా మీకు చూపించేస్తాను. 2 TB 12,000 ఉందన్నమాట. ఇన్ కేస్ 2 TB వేరియంట్ మీరు చెక్ చేసుకోవాలంటే నా ఒపీనియన్లో నార్మల్ బేసిక్గా సింగిల్ గేమ్ యూజ్ చేసే వాళ్ళకి మీకు 1 TB సరిపోతుంది. దీని తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ASRock వాళ్ళది RX 7600 అనమాట. స్టీల్ లెజెండ్స్ 8GB మోడలు. సో ఇక్కడ PCI Express 8తో పాటు వస్తుంది, GDDR6 మెమరీతో పాటు కూడా వస్తుంది. 25,400కు వస్తుంది అనమాట ప్రైస్. ఈ 3 ఫ్యాన్ మోడలు, 3 ఫ్యాన్స్తో పాటు కూడా వస్తుంది. వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డులు అంటాను. ఇక్కడ మీకు లైక్ ఇక్కడ చూసుకోవచ్చు 3 డిస్ప్లే పోర్ట్లు, ఒక HDMI పోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ RGB కలర్స్తో పాటు కూడా వస్తుంది. ఆబ్వియస్గా కలర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. పవర్ కనెక్టర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పవర్ కనెక్టర్ కనిపిస్తుండొచ్చు పైన. సో పవర్ కనెక్టర్ సపరేట్గా వస్తుంది. అండ్ యా ప్రైస్ ఓకేనా అంటే యా ఓకే, వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డులు అంటాను. 25,399 ఉంది. 25,399 యాడ్ చేసేసుకున్నాము. ఇక్కడ ఈ గ్రాఫిక్ కార్డ్కి తీసుకోవచ్చా అంటే ఎస్ తీసుకోవచ్చు. మనకి AMD వాళ్ళ రేడియన్ RX 6600 కంటే కూడా 7600 ఇంకొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. 3 ఫ్యాన్ కార్డు కాబట్టి కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దీనికి బ్రాకెట్స్ ఉంటాయి, యాంటీ సాక్ బ్రాకెట్స్ అనేసి. అవి ఒకసారి పెట్టుకోండి. మోస్ట్లీ యూజ్ కాకపోవచ్చు కానీ యాంటీ సాక్ బ్రాకెట్స్ అని ఉంటాయి, అవి కూడా పెట్టుకోండి. నెక్స్ట్ ఈ గ్రాఫిక్ కార్డుకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇదనమాట గ్రాఫిక్ కార్డు. ఇక్కడ ఆల్రెడీ 7600 సంబంధించింది వీళ్ళు ఇక్కడ ఎంత FPS వస్తుందని ఇక్కడ మెన్షన్ చేశారు. Apex Legends వచ్చే 178 FPS, ఈ కాల్ ఆఫ్ డ్యూటీ మోడర్న్ వార్ఫేర్ 108 FPS, 123 FPS, డెడ్ ఐలాండ్ 2లా, ఫార్ట్నైట్లో 125 FPS, హాగ్వర్డ్ లెగసీ 82 FPS, స్టార్ వార్స్ జెడై సర్వైవల్ హై సెట్టింగ్స్లో 76 FPS, రాకెట్ లీగ్లో 374 FPS, రెసిడెంట్ ఈవిల్ 4లో అది రెసిడెంట్ ఈవిల్ 4 రీమేక్ అనమాట ఇది 77 FPS, ఓవర్ వాచ్ 2లో 250 FPS, లాస్ట్ ఆఫ్ అస్ పార్ట్ 1లో హై సెట్టింగ్స్లో 62 FPS వస్తుంది అనేసి అయితే పెట్టారు. ఇది 1080p మ్యాక్స్ సెట్టింగ్స్లో అనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. కమింగ్ టు మిగతా సెట్టింగ్ చూసుకుంటే ఇది Windows 10 అండ్ Windows 11 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఒక 8-pin పవర్ కనెక్టర్ కావాలి. 32 కంప్యూటర్ యూనిట్స్ వస్తున్నాయి. 32 రే ట్రేసింగ్ వస్తుంది. 64 AI యాక్సలరేషన్ యూనిట్స్ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే బేస్ ఫ్రీక్వెన్సీ గేమ్ ఫ్రీక్వెన్సీ ఏమో 20 to 50 ఉంది. బూస్ట్ ఫ్రీక్వెన్సీ 2655తో పాటు కూడా వస్తుంది అనమాట. రాబ్స్ చూసుకుని 64 రాబ్స్, 2040 స్ట్రీమ్ ప్రాసెసర్లు వస్తున్నాయి, 128 టెక్స్చర్ యూనిట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మదర్ బోర్డ్ నుంచి డెస్క్టాప్ నుంచి 165 వాట్స్ పవర్ తీసుకుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే రికమెండెడ్ మాత్రం 550 వాట్స్ పవర్ సప్లై వస్తుంది అన్నమాట. సో ఇక్కడ పవర్ సప్లై చూసుకుంటే మాత్రం ఇక్కడ మినిమం రికమెండేషన్ సిస్టమ్ పవర్ సప్లై వోల్టేజ్ ఇస్ బేస్డ్ ఆన్ PC కాన్ఫిగరేషన్ విత్ AMD Ryzen అనేసి ఇక్కడ మెన్షన్ చేసి అన్నమాట. వీళ్ళు 550 అన్నారు కాబట్టి ప్లస్ 100 వేసుకోమనేసి అయితే నేను అంటాను. జీబీకి సంబంధించి చూసుకుంటే ఇలాది ఇన్ఫినిటీ క్యాష్ మెమరీ ఉంటుంది 32 MBది.
18 గిగాబైట్స్ పర్ సెకండ్ ఉంది, 8 GB మోడల్, GDDR 6 వేరియంట్, 128 బిట్ మెమరీ ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది. మెమరీ బ్యాండ్విత్ వస్తుంది 288 గిగాబైట్స్ పర్ సెకండ్. మెమరీ ఎఫిషియన్సీ చూసుకుంటే 477 గిగాబైట్స్ పర్ సెకండ్ వస్తుంది. కోడింగ్ ఎడిటింగ్ సంబంధించి చూసుకుంటే 4K H.264 ఫర్ డీకోడింగ్ అండ్ 4K H.264 ఫర్ ఎన్కోడింగ్, H.265 HEVC డీకోడింగ్, H.265 HEVC ఎన్కోడింగ్, AV1 డీకోడింగ్, AV1 ఎన్కోడింగ్తో పాటు కూడా వస్తుంది. లైక్ వీడియో ఎడిటింగ్ కానీ స్ట్రీమింగ్కి కానీ అన్నిటికీ కానీ వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డ్స్ అంటాను. అండ్ డిస్ప్లే పోర్ట్ 2.1 వస్తుంది, HDMI పోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ లెంత్ బై ఇది బేస్ మోడల్కి ఎంతో 204 mm పాటు కూడా వస్తుంది. ఇది బేస్ మోడల్ అనుకోవచ్చు AMD వాళ్ళది. అదే ఇక్కడికి వచ్చేసరికి లెంత్ గురించి ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ 3 ఫ్యాన్ కార్డు కాబట్టి 300 వస్తుంది. కింద స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా అని. లెంత్కి సంబంధించింది అయితే ఏమి ఇవ్వలేరు. సో ఓకే, సో ఇది అయిపోయింది. ప్రైస్ కూడా ఇక్కడ మనం యాడ్ అయితే యూజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏందన్నా అంటే పవర్ సప్లై అనమాట. సో దీని తర్వాత పవర్ సప్లై చూసుకుంటే కూలర్ మాస్టర్ అనమాట MWE సిరీస్ బ్రాన్స్ V2 సిరీస్ అనమాట. నేను పర్సనల్గా యూజ్ చేసే సిరీస్ ఇది. ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. ఇక్కడ నేను మీకు 650 వాట్స్ రికమెండ్ చేస్తున్నాను. 650 వాట్స్ ఎందుకన్నా అంటే ఇక్కడ అఫీషియల్ AMD వాళ్ళ వెబ్సైట్లో పవర్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే మినిమం PSU రికమెండేషన్స్ 550 వాట్స్ వీళ్ళు రికమెండ్ చేస్తారు. 650 ఎందుకన్నా అంటే కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మీకు లైక్ CPU ఫ్యాన్స్ అని మిగతా వేరే వేరే యాడ్ ఆన్స్ ఉంటాయి. సో అవి యాడ్ చేసుకున్న ఒక్కొక్కసారి ప్రాసెసర్ ఓవర్ క్లాక్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా అడుగుతుంది. సో మీకు ప్రాబ్లం కావకుండా టెంపరేచర్ ఫ్లక్చువేషన్ కావద్దనేసి 650 వాట్స్ నేను రికమెండ్ చేస్తున్నా. నార్మల్గా ప్లస్ 100 వేసుకొని మామూలుగా రికమెండ్ అయితే చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత వస్తుంది, AC ఇన్పుట్ ఎంత, DC అవుట్పుట్ ఎంత, టోటల్ పవర్ ఎంత అనే కాన్ఫిగరేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ లోపల ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏవేవి ఉన్నాయో మనం ఇక్కడ మెన్షన్ చేసారు. నెక్స్ట్ పవర్ సప్లై ఇది 5 years వారంటీతో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత ఫ్యాన్ చూసుకోవచ్చు 120 mm ఫ్యాన్ మంచిగానే కూలింగ్ అయితే ఇస్తుంది అన్నమాట. ఓవరాల్గా బాగానే ఉంది కాన్ఫిగరేషన్. ప్రైస్ 5,899 రూపాయలు. లైక్ ఆఫ్లైన్లో మీకు 4,500 కానీ 4,700 కానీ దొరకచ్చు. ఒక 1,500 రూపీస్ డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది షాప్ని బట్టి. సో కొన్ని సిచ్యువేషన్స్లో కూలర్ మాస్టర్ దొరకకపోవచ్చు చాలామందికి. వీటి గురించి నేను తర్వాత చెప్తాను లాస్ట్లో. సో ప్రస్తుతం అయితే ప్రైస్ అయితే యాడ్ చేసుకుందాం 5899. సో 5899 అనమాట. నెక్స్ట్ పవర్ సప్లై అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటంటే క్యాబినెట్ అనమాట. సో క్యాబినెట్ చూసుకుంటే ANSI స్పోర్ట్స్ తీసుకున్నాము. ఇలా 280X క్యాబినెట్ అనమాట. సో ఇక్కడ ఫ్రంట్లో 3 ఫ్యాన్స్ వస్తున్నాయి, బ్యాక్లో ఒక ఫ్యాను, పైన ఒక వెంటిలేషన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ పైన చూసుకోవచ్చు USB బటన్, పవర్ బటన్, మ్యాక్సిమం ఏవైతే మైక్, ఆడియో పోర్ట్, Type-C పోర్ట్, Type-C 3.0 పోర్టు, రీసెట్ బటన్, LED ఇండికేషన్తో పాటు మ్యాక్సిమం అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ వెంటిలేషన్ ఫ్యాన్స్, ఇక్కడ కింద ఫ్యాన్ పెట్టుకోవచ్చు, పైన కూడా 2 ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. టెన్షన్ లేకుండా. ఇది పైన అయితే ఇయ్యరు. సో పైన ఇది 240 mm పాటు కూడా వస్తుంది. అండ్ రేడియేటర్ 360 mm దాకా రేడియేటర్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. బాగుంది. సో అడిషనల్గా చూసుకుంటే ఇక్కడ 335 mm దాకా కూడా గ్రాఫిక్ కార్డ్, అంటే పెద్ద గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు. 160 mm హైట్ ఉన్న CPU కూలర్ కూడా పెట్టుకోవచ్చు. మదర్ బోర్డ్ ATX, M-ATX, ITX ఈ 3 టైప్ల మదర్ బోర్డులు కూడా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఇక్కడ అడిషనల్గా చూసుకుంటే లోపల ఇంటర్నల్స్ ఇట్లుంది. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ టాప్లా ఇది గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే 330 దాకా కూడా గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇక్కడ సైడ్లది, ఫ్రంట్ది ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ హార్డ్ డిస్క్ వస్తుంది, ఇక సైడ్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, ఎక్స్ట్రా ఉంటాయి ఇట్లా. సో బాగుంది, కాన్ఫిగరేషన్ బాగుంది. ప్రైస్ చూసుకుంటే 2699 ప్రైస్తో పాటు కూడా వస్తుంది. సో 2699 ప్రైస్ అనమాట. సో పర్లేదు నాకైతే బాగానే అనిపించింది. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు క్యాబినెట్స్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, ఈ క్యాబినెట్ సరిపోతలేదన్న కొన్నిటికి అంటే ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఇదే క్యాబినెట్ తీసుకోవాలనే ఒక రికమెండేషన్ అయితే ఏం లేదు.
జస్ట్ ఏంటంటే నాకు తక్కువలో వచ్చింది కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను. మీరు వేరే క్యాబినెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కంపల్సరీ ఇది ఏం కాదు. సో యాడప్ చేద్దాం బై అన్ని కాంపోనెంట్స్ ఒక ప్రైస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. సో క్యాలిక్యులేటర్లో ఓపెన్ చేసి యాడ్ చేసి చూద్దాం ఎంత పడుతుందంటే రూ. 72,771. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను రికార్డింగ్ చేసే టైంకి ఆన్లైన్లో ఈ ప్రైస్ ఉంది 72,000, అంటే 73,000 పెట్టుకోండి. 73,000 రౌండ్ ఫిగర్. ఆఫ్లైన్లోకి వెళ్తే మీకు బార్గెన్ చేసుకుంటే ఇట్లా మోస్ట్లీ లైక్ 70,000 కానీ 69,000 కానీ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చేంజెస్ గురించి చెప్తాను. సో చేంజెస్ గురించి వచ్చేసరికి అయితేనేమో మేజర్గా చేంజ్ చేసేసుకుంటే ఇట్లా సిపియు కూలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బడ్జెట్ ఎక్కువ అవుతుందని అంటే బాక్స్ కూలర్తో పాటు కూడా వస్తుంది, బాక్స్ కూలర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆప్టిమమ్ టెంపరేచర్ కానీ తర్వాత అయినా తీసుకోవచ్చేది, కంపల్సరీ కాదు, తర్వాత మీకు బడ్జెట్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ మదర్ బోర్డ్ చేంజ్ చేయలేము. అండ్ ర్యామ్ చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ర్యామ్ ఆఫ్లైన్లో మీకు తక్కువ బడ్జెట్లో వచ్చే ర్యామ్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే బ్రాండ్ వేరే తీసుకోండి. 16 GB అయితే మినిమం బై, తక్కువ 16 GB దాటకండి, 16 GB మినిమము. నెక్స్ట్ స్టోరేజ్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. మీకు ఈవీఎం లోకల్ బ్రాండ్ ఉంది, వేరే బ్రాండ్స్ ఉన్నాయి 1 TB, అవి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఫ్యాన్ కార్డ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీరు ఇదే మోడల్లో వేరే కూడా 2 ఫ్యాన్ మోడల్స్ కూడా దొరుకుతాయి. 2 ఫ్యాన్ మోడల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఇంకా కొంచెం తక్కువ వస్తుంది, లైక్ ఒక 3,000 4,000 డిఫరెన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ పవర్ సప్లై, ఇది 650 పవర్ సప్లై. వోల్టేజ్ అయితే సేమ్ 650 వోల్టేజ్ అయితే తీసుకోవాల్సిందే, వేరే బ్రాండ్ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. క్యాబినెట్ కూడా నచ్చకపోతే మీరు చేంజ్ చేసుకోండి, నాకైతే ప్రాబ్లం లేదు. జస్ట్ ఏంటంటే గైడ్ లాగా అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ప్రైస్ చూసుకుంటే 72,000, అంటే 72,771 రూపాయలు ఉంది. ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ పీసీ బిల్డ్ దేనికి ఎందుకోసం అంటే గేమింగ్కి, లైవ్ స్ట్రీమ్కి, లైక్ ఎడిటింగ్ కూడా యూజ్ అవుతుంది. దానికోసం చూసిన అంటే ఏఎండి సైడ్ పీసీ బిల్డ్ లాగా కూడా మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా పీసీ బిల్డ్ మీకు యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది, హెల్ప్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. నా ఒపీనియన్ మీకు అందరికీ కూడా బెనిఫిట్ అయింది అనుకుంటున్నాను ఈ పీసీ బిల్డ్. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ అయితే చేయండి. ఈ పీసీ బిల్డ్కి సంబంధించిన వీడియో ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే బై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.